హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే సరుపుని రెసిపీ ట్రై చేద్దాం. దానికి కావాల్సింది బియ్యం పిండి, కొద్ది కారం, కొంచెం ఉప్పు, కొద్ది మసాలా వేయాలి. ఇంకా కరివేపాకు, కొత్తిమీర, ఉల్లాకు, నువ్వులు, పల్లీలు ఇవన్నీ వేసి కలుపుతున్నాను ఫ్రెండ్స్. కొద్ది వాటర్ వేసుకుంటా కలపాలి. ఇలా కొద్ది వాటర్ పోసుకుంటా కలపాలి ఫ్రెండ్స్. ఇట్లా ముద్దలాగా వచ్చేటట్టు కలపాలి ఫ్రెండ్స్. ఈ విధంగా ముద్దలాగా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా ముద్దలాగా చేసుకున్న తర్వాత చిన్న పీసులుగా డివైడ్ చేయాలి. ఈ విధంగా చిన్న ముద్దలాగా చేసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలా ముద్దలాగా చేసుకున్న దాన్ని ఒక దాన్ని తీసుకొని ఒక గిన్నెలో ఆయిల్ వేసి ఈ ముద్దని పెట్టాలి ఫ్రెండ్స్. ఇట్లా ప్రెస్ చేయాలి, కొంచెం దొడ్డుగానే ప్రెస్ చేయాలి. హాయ్ ఫ్రెండ్స్, ఇట్లా ప్రెస్ చేసుకున్న తర్వాత హోల్స్ వేయాలి ఫ్రెండ్స్, మంచిగా ఉడకడానికి. ఇలా హోల్స్ వేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాలి ఫ్రెండ్స్. ఇలా చేసుకున్న దాన్ని స్టవ్ పైన పెట్టాలి ఫ్రెండ్స్. దానిపైన ఒక మూత పెట్టాలి ఫ్రెండ్స్. ఒక 5 minutes హై, ఒక 5 minutes లో కుక్ చేయాలి ఫ్రెండ్స్. ఇది అయ్యేలోపు ఇంకొక దాన్ని ప్రిపేర్ చేసుకుందాం ఫ్రెండ్స్. దాన్ని కూడా అలానే చేయాలి ఫ్రెండ్స్. ఇంకొక దాన్ని కూడా ఇలా చేయాలి ఫ్రెండ్స్. ఇలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని స్టవ్ పైన పెట్టాలి. కొంచెం ఆయిల్ పోయాలి ఫ్రెండ్స్. ఇలా స్ప్రెడ్ చేయాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని ఇలా స్టవ్ పైన పెట్టాలి ఫ్రెండ్స్. పైన కూడా ఒక మూత పెట్టాలి ఫ్రెండ్స్. ఈ విధంగా పెట్టాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా కుక్ అవుతుంది. ఈ విధంగా కుక్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా కావాలి తీస్తే పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఇట్లా వస్తే ఇంకాస్త కుక్ అయినాక తీసేసుకుందాం ఫ్రెండ్స్. ఇంకొకటి చూడండి ఫ్రెండ్స్, సేమ్ దానిలానే వచ్చింది ఫ్రెండ్స్. ఇది కూడా కాస్త అయినాక స్టవ్ ఆఫ్ చేసి సరిపిని రెసిపీ రెడీ. ఇంకేమన్నా ఇలా యాడ్ చేయాల్సి ఉంటే కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ఇంకేమన్నా తక్కువ ఉంటే